నర్సాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమన్నారు. వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం, కనీస స్పందన కూడా లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడలకు గడ్డి పెట్టే పరిస్థితి లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు. కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లని మండిపడ్డారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా అన్నారు. కోడలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళంటే లెక్కలేదు అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజల్ని మోసం చేశారు. 500 రోజులు దాటినా ఇప్పటి వరకు 6 గ్యారెంటీల అమలుకు దిక్కులేదన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకి ఇంత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. అలా వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుర్తు పెట్టే తెలియలేదా? కోడల్ని కాపాడే సొయ్యి లేదా మీకు? రోజు 5, 10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు చేత కాకపోతే చెప్పండి, మాకు అబ్బ చెప్పండి, మేమన్నా కాపాడుతాం. మేమన్నా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రంలో ఎన్నో గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వారిని సంప్రదిస్తాం, వారి సహాయ సహకారాలు తీసుకుంటాం. అవసరమైతే మాకు అప్పచెప్పండి, బీఆర్ఎస్ పార్టీ మేమన్నా వాటిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వంగా మీ చేత కాకపోతే చెప్పండి. ఇప్పటికైనా పట్టించుకోండి. ఈ భక్తుల మనోభావాలతో కూడినటువంటి ఇష్యూ ఇది. మీకు ప్రజలంటే లెక్కలేరు, దేవుడంటే లెక్కలేరు. ప్రజలకు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 500 రోజులు దాటినా అమలు చేయకపోతే ప్రజల్ని మోసం చేస్తుంది. దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి చారణ రుణమాఫీ చేస్తుంది, బారాన ఎగబెడుతుంది, దేవుడిని కూడా మోసం చేస్తుంది. చివరికి కోడలు ఏం చేసినాయి? ఇక మూగ జీవాలు ఏం పాపం చేసినాయి? మూగ జీవాల ఉసురు కూడా పోసుకుంటావా రేవంత్ రెడ్డి? ఇది నువ్వేమైతావో నీదేందో కాదు. మా బాధ ఏంటంటే రాష్ట్రానికి ఏమైనా అరిష్టం ఇంకా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా నష్టం కలిగే ఇంకా అనేది మా తండ్లాట, మా బాధ. మీకు కాదంటే చెప్పండి, మా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి, మా కార్యకర్తలు, మా నాయకులు ఏమైనా బాధ్యత తీసుకొని వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తాం. ఇంత పట్టింపు లేకుండా ఎందుకుంటున్నాము? ఈ మాత్రం సోయలేదు. ఏ విషయం? నీ పాలన ఎట్లుందంటే అంత ఆగమాగం జగన్నాథం. ఏదన్నా ఒక్కటన్నా కొనేలిందా? ఏదన్నా ఒక్కదాని మీద మాట మీద నిలబడ్డావా? కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాడు. రేవంత్ రెడ్డి ఏమో అబద్దాలలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడు.
100 రోజుల్లో 6 గ్యారెంటీలు అంటివి ఇవాళకి అమలు కాలేదు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అంటివి ఇవాళకి చట్టబద్ధత కల్పించిన పరిస్థితి లేదు. మొదటి సంతకం రుణమాఫీ, నోరు కట్టుకుంటే ఏడాది 40,000 కోట్ల రుణమాఫీ చేయొచ్చండి. మనం నోరెందుకు కట్టుకుంటలేమో మాకు తెలియదు, కానీ 40,000 కోట్ల రుణమాఫీ అయితే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రజలకు జరగకపోయాయి. మార్చి కల్లా రైతు బంధు ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ నెల వచ్చింది, పంట అమ్ముకోవడం కూడా అయిపోయింది, పంట కోతలు కూడా అయిపోయింది. ఇంతవరకు యాసంగి రైతు బంధు పడకపోయాయి. ఏ ఒక్క దాని మీద నువ్వు మాట మీద నిలబడ్డావు? ఒక్క అంశం మీద నువ్వు నిలబడ్డావని నేను అడుగుతా ఉన్నా. వడ్ల కుప్పల మీద ఊపిరి ఆగిపోతుంటే, పిట్టల్లాగా రైతులు రాలిపోతుంటే, అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ నీకు రైతుల మీద లేకపోయాయి. అనేక మంది రైతులు, దాదాపు 7-8 మంది రైతులు గుండాగి చనిపోయారు. ఎంతో మంది రైతులు ఊపిరాగి చనిపోయారు, వడదెబ్బ తగిలి చనిపోయారు. కనీసం ఆ రైతుల్ని మీ మంత్రులు నువ్వో పరామర్శించకపోతే, ఆ రైతులకు ఎక్స్గ్రేష్ అయ్యకపోతే, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా డబ్బులు కట్టక ఇలా బీమా కూడా రాకుండా అయిపోయింది. నీ పుణ్యమాని రైతు బీమా కూడా రాకుండా అయిపోయింది. ఏ కార్యక్రమం కూడా కొనలేదు. రేషన్ కార్డు అని ఏడాది అద్దెకి ఊరిస్తే అది కొనలేకపోయాయి. ఇండ్లు అని ఏడాది అద్దెకి వెళ్ళి డేట్ల మీద డేట్లు పెడితే ఇదివరకు ఇండ్లు చాలా ఇండ్లు లేకపోయాయి. మొన్నేదో యువ వికాసం అంటే మళ్ళీ దాన్ని వాయిదా వేస్తుంది. రైతు బంద్ చేస్తా అంటే దాన్ని వాయిదా వేస్తుంది. బోనస్ అని ఊరిస్తే యాసంగి పంటలో ఇవ్వాలని ₹1 కూడా బోనస్ ఇవ్వలేదు. 1,100 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సన్నవడ్లు పండించిన రైతులకు బకాయి పడ్డ 1,100 కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే 48 గంటల్లో డబ్బులు వేస్తామంటారు. 48 రోజులు అయిపోయింది బాబు నీకు అమ్మి. 48 రోజులు దాటినా బోనస్ డబ్బులు ఇప్పటిదాకా రైతులకు పడలేదు. తక్షణమే బోనస్ డబ్బులు రైతులకు విడుదల చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మన ఉమ్మడి మెదక్ జిల్లాలో జొన్నలు కొన్నారు. మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో జొన్నలు కొంటే ₹1 రాలే ఇప్పటికీ. మన నారాయణఖేడ్, అందోలు, జైరాబాద్, సంగారెడ్డి, జుక్కల్, కామారెడ్డి, ఆర్మూర్ జొన్నలు అమ్మితే 2 నెలలు అయినా జొన్నల పైసలు రైతులకు ఇంకా పడతలేవు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. అండ్ మళ్ళీ రేపేదో కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, సంతోషం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, పోయిన వానకాలం ఇవ్వాల్సినటువంటి ₹6,000, ఈ యాసంగి ₹6,000, ఇప్పుడు వచ్చే వానకాలం ₹6,000, 18,000 ఎకరానికి ఇచ్చి రైతు బంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పింది ఎకరానికి 17,000, మాట తప్పిండ్రు 12,000 ఇస్తామన్నారు. పోనీ ఆ 12,000 ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. పోయిన సంవత్సరం వానకాలం ఎవరికి ఇవ్వలే. యాసంగిలో 2-3 ఎకరాలకు పడ్డది, మిగతాలకు పడలే. మళ్ళీ ఇప్పుడు వానకాలం వచ్చింది. అంటే ఒక్కొక్క రైతు ఎకరానికి ₹18,000 నష్టపోయారు. రేపటి కేబినెట్ లో రైతులకు ఎకరానికి ₹18,000 ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. పోయిన వానకాలం, యాసంగి, ఈ వానకాలం 3 పంటల రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలి, కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భట్టి గారు మూడు బడ్జెట్ స్పీచ్ల్లో మీరు చదివారు. ఏమని? రైతులు ₹1 కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని డబ్బులు కట్టి పంటల బీమా పథకం అమలు చేస్తామని భట్టి గారు శాసనసభలో 3 అసెంబ్లీ సమావేశాల్లో తన బడ్జెట్ ప్రసంగంలో పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం.
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.